జనబంధన్ పేరుతో ఇండియా కూటమి ఇవాళ సమావేశం అవుతోంది. సమావేశానికి డిఎంకే అండ్ ఆప్ అటెండ్ కావడం లేదు. మమతా బెనర్జీ అయితే అటెండ్ అవుతూ ఉన్నారు. 23 పార్టీలు అటెండ్ అవుతాయి అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెబుతున్న పరిస్థితి. సార్, బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత జరుగుతున్న కీలక సమావేశం ఇది. ఈ మధ్య కాలంలో వార్తలు చూస్తూ ఉన్నాం కదా సార్, ఇండియా కూటమికి బీటలు అనే వార్తలు పదే పదే చూస్తూ ఉన్నాం. సో ఏంటి సార్ ఇండియా కూటమి భవిష్యత్తు ఏంటి? ఇండియా కూటమికి బీటలు ఉండవు, కోటలు ఉండవు సార్. ఎందుకంటే ఇండియా కూటమికి అర్థం కావాల్సిందంటే అది రియల్ గా ఒక ఎలక్టోరల్ కూటమి కాదు. అది ఒక దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్టోరల్ అలియన్స్ అండ్ పొలిటికల్ అలియన్స్. ఎలక్టోరల్ అలియన్స్, పొలిటికల్ అలియన్స్, పార్లమెంటరీ కోఆర్డినేషన్ కూడా ఉంటాయి. 3 పార్లమెంటరీ కోఆర్డినేషన్ అంటే రాజకీయ పార్టీలు పొత్తులుండవు, రాజకీయంగా కూడా ఒకే అభిప్రాయం ఉండవు, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి ఆ వేదిక పైన, పార్లమెంటరీ వేదిక పైన ప్రతిపక్షాలు సమన్వయం చేసుకుంటాయి. దాన్ని పార్లమెంటరీ కోఆర్డినేషన్ అంటారు. అందులో ఎక్కడా పాలిటిక్స్ సంబంధం లేదు, ఎలక్షన్ సంబంధం లేదు, ప్యూర్లీ అపోజిషన్ వర్సెస్ రూలింగ్. అది పార్లమెంటరీ కోఆర్డినేషన్. కోయలేషన్ కూడా కాదు, పొలిటికల్ కోయలేషన్ ఉంటుంది. పొలిటికల్ కోయలేషన్ ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీకి పైన రాజకీయ పోరాటం చేసే అలియన్స్. అది 3వది ఎలక్టోరల్ కోయలేషన్. అది ప్రీపోల్ ఎన్నికలకు ముందు ఏర్పడి దేశవ్యాప్తంగా కలిసి ఎన్నికల్లో పొడిసే కోయలేషన్. ఈ 3 మధ్య కన్ఫ్యూజ్ అయిపోయి ఏది ఇండియా కూటమికి బీటలు కోటలను వార్తలు రాస్తే అది మన పరిపక్వతను తెలియజేస్తుంది తప్ప ఎనలిటికల్ డెప్త్ తో ఆలోచిస్తే ఇండియా కూటమి ఇట్ ఈస్ నాట్ ఏ ప్రీ పోల్ ఎలక్టోరల్ కోయలిషన్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ పొలిటికల్ కోయలిషన్. సో పొలిటికల్ కోయలిషన్ లో ఎవరి మీద ఫైట్ చేస్తారు? దేశంలో అధికారంలో ఉంది బీజేపీ. కనుక బీజేపీని వ్యతిరేకించే రాజకీయ శక్తులంతా ఇండియా కూటమి. అందులో ఫార్మల్ గా, ఆర్గనైజేషనల్ గా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సో ఒకవేళ బీజేపీతో రాజకీయంగా ఫైట్ చేయడం లేదనుకోండి, ఇండియా కూటమిలో ఉండరు. ఇలా మీరు జేడీయూ ఉంది, మీకు బీజేపీతో విడిపోయి వచ్చిన సమయంలో ఇండియా కూటమిలో ఫౌండర్ మెంబర్స్ లో నితీష్ కుమార్ ఎవరు, పాట్నాలోనే ఫస్ట్ మీటింగ్ జరిగిన గుర్తున్నంత వరకు. అలాగే చంద్రబాబు నాయుడు టీడీపీ లాస్ట్ టైం ఎన్డీఏకి దూరం అయ్యాక మీకు కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి ఇదే ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాల పక్కనే లేదా చంద్రబాబు నాయుడు? మీరు విజువల్స్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఒకే వేదిక పైన ఉన్నది మనం చూడలేదా? సో అందువల్ల రాజకీయాల్లో దిస్ ఈజ్ ఎ పొలిటికల్ అలియన్స్ ఇండియా కూటమి. అంటే బీజేపీని వ్యతిరేకించాల్సిన అనివార్య స్థితి ఉన్న వాళ్ళంతా కలుస్తారు. సో మీకు ఇవాళ మమతా బెనర్జీకి కాంగ్రెస్ కు మధ్య బెంగాల్ అలియన్స్ లేదు. అయినా ఎందుకు వస్తుంది మమతా బెనర్జీ? బికాజ్ ఇది మమతా బెనర్జీ విజ్ఞప్తి మేరకు ఏర్పడిన సమావేశం. ఎందుకంటే బీజేపీతో ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. డిఎంకేకి ఏంటంటే బీజేపీతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ తమిళనాడులో ఒకప్పుడన్నా తనకు ప్రత్యర్థి ఎన్డీఏని. ఎందుకంటే ఏడీఎంకే మిత్రపక్షంగా బీజేపీ ఉంది కనుక అనివార్యంగా బీజేపీ పైన తాను ఫైట్ జరిపాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు డిఎంకేకు బీజేపీ ఇస్ నో లాంగర్ ఏ డైరెక్ట్ రైవల్. ఆడ రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ డైరెక్ట్ రైవల్. విజయ్తో కాంగ్రెస్ పార్టీ కలిసి ఉంది. బీజేపీకి 1 సీటే ఉంది. బీజేపీ ఈజ్ నాట్ రిలవెంట్ ఇన్ తమిళనాడు పాలిటిక్స్. ఏడీఎంకే థర్డ్ ప్లేయర్ గా ఉంది. ఒక దశలో డిఎంకే ఏడీఎంకేలు కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న వార్తలు వచ్చాయి. సో ఈ మారిన పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల డిఎంకే రావడం లేదు. సో డిఎంకేకి బీజేపీతో కొట్లాడే అవసరమే లేదు కనుక రావడం లేదు. ఇప్పుడు కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెసే కొట్లాడారు, కానీ ఇద్దరికి జాతీయ స్థాయిలో బీజేపీతో కొట్లాడాల్సి ఉంది కనుక వచ్చారు. అందువల్ల ఇండియా కూటమి యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ అన్ యాంటీ బీజేపీ పొలిటికల్ కోయలిషన్. అది ఎప్పుడూ ఉంటుంది, ఇక ముందు కూడా ఉంటుంది. ఇక ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అన్ ఎలక్టోరల్ కోయలిషన్. అది ఎలక్టోరల్ కోయలిషన్ కి అవకాశమే లేదు బిఫోర్ ఎలక్షన్స్. ఎందుకు? మీరు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పక్షాలు కొన్ని రాష్ట్రాల్లో పరస్పరం పోటీ పడుతున్నాయి. అలాంటప్పుడు ఏ రకంగా సాధ్యమైతే? ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్యనే పోటీ, మీకు బెంగాల్లో కమ్యూనిస్టులకు తృణమూల్ కాంగ్రెస్ కు మధ్య పోటీ. అది అఫ్కోర్స్ బీజేపీ అధికారంలో ఉన్న వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ ఉంటుంది. పంజాబ్, హర్యానాలో ప్రధాన పోటీ ఆప్కు కాంగ్రెస్ కు మధ్యనే. సో అందువల్ల మీకు ప్రీ పోల్ ఎలక్టోరల్ కోయలిషన్ ఇండియా కూటమి కాదు. ఇండియా కూటమి పొలిటికల్ కోయలిషన్,
దాని రిలవెన్స్ దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం ఉంటుంది. దానికి బీటలు వాడడము ఉండదు, కోటలు కట్టడము ఉండదు. సో అందువల్ల కోటలు బీటలను మన రాసుకోవటానికేస్తుంది కనుక ఇండియా కూటమి పీట ఏందో అర్థమైతే పీటలు ఏందో అర్థమైతే దాని పీటలు ఏంటి? బీజేపీ వ్యతిరేక రాజకీయ పోరాటం. అది అవసరం ఉన్న వాళ్ళంతా అంతా ఉంటారు, అవసరం లేని వాళ్ళు ఉండరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళాడు కుమారస్వామి మీటింగ్ కు, ప్రమాణ స్వీకారానికి? ఆ రోజు ఆయన బీజేపీ పైన ధర్మ పోరాటాలు చేస్తున్నాడు మోడీ పైన కనుక ఆయన అందులో ఉన్నాడు. బీజేపీ పై పోరాటం చేయాలని అవసరం మళ్ళీ వచ్చింది అనుకో, మళ్ళీ కూడా ఉంటారు. ఏముండదల్లా అవసరం ఉన్నప్పుడు ఉంటారు, అవసరం లేనప్పుడు ఉండరు. బీజేపీతో పోరాటం అనేదే క్రైటీరియా. ఆ రాజకీయ పోరాటం అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ ఇండియా కూటమిలో రాక తప్పదు. ఆ రాజకీయ పోరాటం అవసరం లేదనుకుంటే రారు. సో అందువల్ల మీకు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ తో బీఆర్ఎస్ డైరెక్ట్ ఫైట్ ఉంది కనుక బీఆర్ఎస్ ఇండియా కూటమిలో చేరదు. రేపు కాంగ్రెస్ లేక బీఆర్ఎస్ వరుస బీజేపీ ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా పోయేది ఇండియా కూటమి మీటింగ్ కు. సో అందువల్ల అల్టిమేట్ గా ఆయా పార్టీల రాజకీయ పరమైన అవసరాలే నిర్ణయిస్తాయి తప్ప వేరే నిర్ణయించదు. అందువల్ల మనం ఇండియా కూటమిలో ఏదో ఒక పార్టీ పోవడము, ఒక పార్టీ రావడము, ఇవన్నీ కూడా పాలిటిక్స్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ చేంజెస్. ఇండియా కూటమి ఏదో స్టాటిక్ అలియన్స్ లాగా అది అట్లే ఉంటుంది అనుకుంటే ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ చేంజెస్ అండి. రాజకీయ పరిణామాలు, రాజకీయ మార్పులు వస్తున్నప్పుడల్లా ఇండియా కూటమి రూపాంతరాలు చెందుతూ ఉంటుంది. కానీ పొలిటికల్ థీమ్ ఏదైతుందో బీజేపీ వ్యతిరేక పోరాటం, ఆ థీమ్ రిలవెంట్ గా ఉన్నంత కాలం ఇండియా కూటమి ఉంటుంది. ఆ థీమ్ రిలవెంట్ గా ఇప్పుడు ఉంది, బెంగాల్ ఎన్నికలకు ముందుంది, తమిళనాడు ఎన్నికలకు ముందుంది, రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత కూడా ఉంటుంది. అది 2029 లో ఉంటుంది. అప్పటిదాకా మీకు ఇండియా కూటమికి అసలు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉంటుంది చెప్పండి?